ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వేదికపై మరోసారి తెలుగువాడు సత్తా చాటాడు. నాసా స్పేస్ మిషన్ మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో చేసిన సేవలకు గాను విజయవాడకు చెందిన శాస్త్రవేత్త సింగం శ్రీకాంత్ పాణినికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. శ్రీకాంత్ తండ్రి లక్ష్మీనారాయణ ఆర్ఎస్ఎస్ సీనియర్ స్వయం సేవక్, క్షేత్ర ప్రముఖుగా కూడా పనిచేశారు. ఆస్ట్రోఫిజిక్స్ లో పాణిని నిష్ణాతులు. స్పేస్ లో ఫిజిక్స్ సూత్రాలు ఎలా పనిచేస్తాయనే దానిపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఈ విశ్వం అనంతం, దీనికి అంతులేదు. విశ్వంపై పరిశోధనలు చేయడం అంత ఆషామాషి విషయం కాదు. అంతరిక్షంలో గ్రహాల పరిభ్రమణం, నక్షత్రాల ఉనికి, వాటి భౌతిక రూపం వంటి వాటిని కనుక్కోవాలంటే ఫిజిక్స్ కు సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అవసరం. వీటిపైనే పాణిని ఎంతో కాలంగా నాసాతో కలిసి పరిశోధనలు చేస్తున్నారు. విశ్వంలో మన శాస్త్రవేత్తలు వీలైనంత మేర పరిశోధన చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మనం చేరుకుంది మార్స్ వరకు మాత్రమే. కానీ విశ్వంలో ఇంకా ఎన్నో గ్రహాలు ఉన్నాయి. మన సూర్య కుటుంబం లాంటివి లక్షల్లో ఉంటాయని అంచనా. అటువంటప్పుడు విశ్వంలో ఫిజిక్స్ సూత్రాలు ఎలా పనిచేస్తాయి, ఒక్కో గ్రహం ప్రత్యేకత ఏమిటి అన్నవి తెలుసుకోవడం కష్టం. అది కూడా భూమి నుంచే వాటిని అంచనా వేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. అటువంటి విభాగాల్లో నిష్ణాతులు శ్రీకాంత్ పాణిని. నాసాలో ఇప్పటికీ ఎంతో మంది తెలుగు వాళ్లు పనిచేస్తున్నారు. అటువంటి వారిలో ప్రస్తుతం శ్రీకాంత్ పాణినికి అవార్డు దక్కడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.